టాప్ 10 హీరోస్ పడిపోయిన పవన్ కళ్యాణ్, సత్తా చాటిన అల్లు అర్జున్, మహేష్. ఇండియాలో నెంబర్ 1 ఇతనే. ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల ఇండియా మోస్ట్ పాపులర్ హీరోల జాబితాని విడుదల చేస్తుంది. డిసెంబర్ నెల లిస్ట్ వచ్చింది. ఇందులో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ తమ స్థానాలను కోల్పోయారు. ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల ఇండియాలోనే మోస్ట్ పాపులర్ హీరోల జాబితాని విడుదల చేస్తుంది. ఇండియా వైడ్గా పాపులారిటీ, ఇమేజ్, సినిమాల సందడి, వారి గురించి చర్చలు జరగడం, ఫాలోయింగ్ వంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ లిస్ట్ని విడుదల చేస్తుంది. టాప్ 10 హీరోల జాబితాలో టాలీవుడ్ హీరోలు హవా చూపిస్తున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ హీరోలు, కోలీవుడ్ హీరోలుంటారు. డిసెంబర్ నెలలో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు చివర్లో ఉన్నారనేది చూస్తే పవన్ కళ్యాణ్ అసలు లిస్ట్లోనే లేరు. ఇండియాలోనే మోస్ట్ పాపులర్ మేల్ ఫిల్మ్ స్టార్ జాబితాలో మొదటి స్థానం ప్రభాస్కే దక్కుతుంది. ఆయన గత కొంతకాలంగా నెంబర్ 1గా రాణిస్తున్నారు. ఆయన్ని టచ్ చేసేవారు లేరని చెప్పొచ్చు. వరుసగా పాన్ ఇండియా మూవీస్ చేస్తుండటం, ఆయనకు సంబంధించిన ఇండియా వైడ్గా చర్చ జరగడం, అభిమానుల ఫాలోయింగ్, సినిమాల అప్డేట్ని బట్టి ఆయనకు మొదటి స్థానం ఇచ్చారు. ప్రభాస్ ఇటీవల బ్యాక్కొటేషన్ ది రాజా సాబ్ బ్యాక్కొటేషన్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. కానీ ఇది ఆడలేదు. ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన జాబితాలో రెండో స్థానంలో దళపతి విజయ్ ఉన్నారు. ఆయన కూడా గత కొన్ని నెలలుగా రెండో స్థానంలో నిలుస్తున్నారు. తన హవా చూపిస్తున్నారు. విజయ్ నటించిన బ్యాక్కొటేషన్ జన నాయకుడు బ్యాక్కొటేషన్ మూవీ సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ విడుదల ఆపాలని కొందరు కోర్టుకి వెళ్లడంతో సినిమా ఆగిపోయింది. సెన్సార్ మెయిన్ సమస్యగా మారింది. ఇక మూడో స్థానంలో షారూక్ ఖాన్ నిలిచారు. విజయ్, షారూఖ్లు తమ స్థానంలో కంటిన్యూ అవుతున్నారు. ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన లిస్ట్లో 4వ స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు. బ్యాక్కొటేషన్ పుష్ప 2 బ్యాక్కొటేషన్తో ఇండియన్ బాక్సాఫీసుని షేక్ చేసిన ఆయన ఇప్పుడు తమిళ దర్శకుడు అట్లీతో బ్యాక్కొటేషన్ A22 బ్యాక్కొటేషన్ చిత్రంలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్గా దీన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ మూవీకి సంబంధించిన కూడా తరచూ చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ సైతం 4వ స్థానంలో ఉంటున్నారు. ఇటీవల లోకేష్ కనగరాజ్తో కొత్త మూవీని ప్రకటించిన విషయానికి తెలిసిందే. మహేష్ బాబు 5వ స్థానంలో సెటిల్ అయ్యారు. గతంలో ఆయన తక్కువ స్థానాల్లో ఉండేవారు. నవంబర్ నుంచి 5వ స్థానంలో ఉంటున్నారు. మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో బ్యాక్కొటేషన్ వారణాసి బ్యాక్కొటేషన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ గ్లింప్స్ని నవంబర్లో విడుదల చేశారు. దీంతో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. తరచూ ఈ మూవీకి సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది. అది మహేష్ క్రేజ్ని పెంచుతుంది. 6వ స్థానంలో కోలీవుడ్ స్టార్ అజిత్ ఉన్నారు. రామ్ చరణ్ 7వ స్థానంలో ఉన్నారు. గత నెలలో కూడా ఆయన స్థానం ఇదే. ఇప్పుడు కూడా తన స్థానం పదిలపర్చుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ బ్యాక్కొటేషన్ పెద్ది బ్యాక్కొటేషన్ సినిమా ప్రమోషన్స్తో సందడి చేస్తున్నారు. బ్యాక్కొటేషన్ పెద్ది బ్యాక్కొటేషన్ మూవీ నుంచి ఇప్పటికే బ్యాక్కొటేషన్ చికిరి బ్యాక్కొటేషన్ సాంగ్ విడుదల కాగా, అది బాగా ట్రెండ్ అయింది. మార్చిలో ఈ మూవీ విడుదల కానుంది. 8వ స్థానంలో ఎన్టీఆర్ నిలిచారు. తారక్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో బ్యాక్కొటేషన్ డ్రాగన్ బ్యాక్కొటేషన్ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన సినిమాకి సంబంధించిన డిస్కషన్ గతేడాది బాగానే జరిగింది. బ్యాక్కొటేషన్ డ్రాగన్ బ్యాక్కొటేషన్ ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు తారక్. ఇక 9వ స్థానంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఉన్నారు. 10వ స్థానంలో అక్షయ్ కుమార్ నిలిచారు. అయితే గత నెలలో పవన్ కళ్యాణ్ టాప్ 10లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన లిస్ట్లోనే లేరు. దీంతో ఆ స్థానంలోకి అక్షయ్ కుమార్ వచ్చారు. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి ఎన్నో వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటా.